హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు విత్ వన్ మోర్ బ్లాగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను అండ్ ఐ హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ గుడ్. సో నిన్నటి వ్లాగ్ కంటిన్యూషన్ అయితే చేసేస్తున్నాను. చెప్పాను కదా వీళ్ళైతే వెళ్ళిపోతున్నారు ఈరోజు. అండ్ నిన్న ఇంకా లంచ్ చేసిన తర్వాత ఇంకా బయలుదేరిపోయారు. ఇంకా కంటిన్యూషన్ వ్లాగ్ అయితే పెట్టేస్తున్నాను ఈరోజు. చూసేసేంటి. మరి అంతేగా లేకపోతే ఇంకా చాలా రోజులు ఉండమంటే ఉండట్లేదు. మళ్ళీ ఆఫీస్ కదా చింటూకి, అందుకని చెప్పి ఇంకా సర్దేస్తున్నారా? అన్నీ పెట్టేస్తున్నారా? ఇంకా వాళ్ళ లగేజ్ ఇన్ని రోజులు చాలా 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 ఎంజాయ్ చేసాం. అన్నయ్య వదినమ్మతో, మమ్మీ, నేను, హరీష్, చెల్లి చాలా చాలా ఎంజాయ్ చేసాం. ఎక్కడికి వెళ్ళినా ఫ్యామిలీ అంతా వెళ్ళేవాళ్ళం, వచ్చేవాళ్ళం. మార్నింగ్ లేవడం, నైట్ పడుకోవడం, అంతే ఇంట్లో ఉండేది. ఇంకా ఇదంతా మిగిలిన టైం అంతా బయట స్పెండ్ చేయడం, ఎంజాయ్ చేయడం. చాలా చాలా ప్లేసెస్కి వెళ్ళాము. అన్నీ భలే థ్రిల్లింగ్గా చాలా బాగా అనిపించింది. ఇంకా చాలా ఉన్నాయి కవర్ చేయాల్సినవి. బట్ ఇంకా హరీష్కి ఆఫీస్ ఉంది కదా, సో అందుకని ఈసారి మళ్ళీ వస్తే వదినమ్మ వాళ్ళ దగ్గరకు వస్తాము. ఇంకా చాలా ప్లేసులు తిరుగుతాం, మంచిగా ఎంజాయ్ చేస్తాం. కానీ ఇప్పుడైతే వెళ్ళాలని లేదు, ఆఫీస్ వల్ల వెళ్ళాల్సి వస్తుంది. చాలా నచ్చింది అన్నయ్య వదినమ్మ దగ్గర, చాలా బాగుంది. మేము బయటకు వెళ్ళి వచ్చే ప్రతిసారి రెయినే, కానీ రెయిన్లో కూడా ఎంత ఎంజాయ్ చేసాము, చాలా బాగా ఎంజాయ్ చేసాము. చాలా బాగా చేస్తుంది. నాకు మంచి గిఫ్ట్ కూడా ఇచ్చింది, మ్యాక్సీ డ్రెస్ కొనిపెట్టింది కూడా. చాలా నచ్చింది నాకు డ్రెస్. ఇంకా ఒక్క పని కూడా నేను చేయలే, అన్నీ వదినమ్మే, అన్నీ ఆమె చూసుకోవడమే. ఇంకా లక్కీ మేము, ఎందుకంటే మా ఫ్యామిలీ మెంబర్లా కలిసిపోయి వదినమ్మ వచ్చినందుకు. నేను రోజు హరీష్తో నైట్ పడుకునేటప్పుడు చెప్పేదాన్ని, ఎలాంటిది వస్తుంది అనుకున్నా మమ్మీ, కానీ ఎంత బాగా కలిసి మనలో చక్కగా కలిసిపోయేలాగా మంచి వదినమ్మ వచ్చింది. అండ్ డైలీ నైట్ చెప్పేదాన్ని నేను హరీష్. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి, బట్ బస్ టైం అవుతుంది. సో వెళ్తున్నాము, మళ్ళీ వస్తాము. మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ మీట్ అవుతాం మిమ్మల్ని హ్యాపీగా. మళ్ళీ యూట్యూబ్లో కలుసుకుందాము. ఇంకా థ్యాంక్ యూ వదినమ్మ, థ్యాంక్ యూ అన్నయ్య ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. ఇంకేమన్నా మంచిగా చేయాలన్నా, ఇంకా మేమేమన్నా ఇంప్రూవ్ అవ్వాలన్నా, ఏమన్నా టిప్స్ ఉన్నా కామెంట్ బాక్స్ లోకి రండి, మీతో మాట్లాడుకుందాం. ఎందుకంటే చాలా బాగా చూసుకున్నావు, ఉన్నన్ని రోజులు చాలా బాగా చూసుకున్నావు. ఐ లవ్ యూ కన్నా. ఎందుకంటే వీళ్ళిద్దరు అన్నయ్య వదినమ్మలా కాదు, మమ్మీ డాడీలా చూసుకున్నాడు. థ్యాంక్ యూ. ఇక్కడ కొంచెం ఎమోషన్ అయితే అయ్యారు, ఎందుకంటే వెళ్ళిపోతున్నారు కదా, అందుకని చెప్పేసి ఎమోషనల్ అయితే అయ్యారు వీళ్ళంతా కూడా. అండ్ మాకు కూడా చాలా బాధగా ఉంది, ఉండండి అనేసి అన్నాము. కాకపోతే ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోవాలి, రిపోర్టింగ్ చేయాలి కదా అని చెప్పేసి అయితే ఇంకా వెళ్ళిపోతున్నారు. ఇంకా కొన్ని డేస్ ఉండండి, లీవ్ తీసుకోండి, తర్వాత ఎమర్జెన్సీ లీవ్ పెట్టండి అని చెప్పాము, కానీ కుదరలేదు. ఫ్రైడే ఈవినింగ్ బయలుదేరాలి యాక్చువల్గా వీళ్ళు, కాకపోతే మేము రిక్వెస్ట్ చేసాం కాబట్టి సండే ఈవినింగ్ బయలుదేరుతున్నారు. సర్లే ఇంకా ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి అడగలేదు. మనం కూడా ఒక్కొక్కసారి అర్థం చేసుకోవాలి కదా, అందుకని చెప్పి మేము ఇంకా ఫోర్స్ అయితే చేయలేదు. బట్ ఉంటే మ్యాక్సిమమ్ మేము చాలా హ్యాపీగా ఉండేవాళ్ళము. అప్పటికే
అప్పటికి ఆ సండే కూడా క్యాన్సిల్ చేసేసేయండి, ట్యూస్డే వెళ్ళండి, వెడ్నెస్డే వెళ్ళండి అనేసి అంటున్నాము. అసలు వారం ఎట్లాగా గడిచిందో కూడా తెలియలేదు. చాలా హ్యాపీ మూమెంట్స్ కదా ఇవన్నీ కూడా. సో అందుకే త్వరగా అయిపోయినాయి డేస్ కూడా. మాకైతే చాలా హ్యాపీ మూమెంట్ అని చెప్పొచ్చు. ఫ్యామిలీ అంతా ఒక ప్లేస్లోనే గ్యాదర్ అవ్వడం అంటే చాలా మంచి మూమెంట్. మీ అందరికీ కూడా ఉంటుంది కదా. సో ఇక్కడైతే బయలుదేరిపోయారు వీళ్ళంతా కూడా. పైకప్ అందరం ఎస్. నేను కూడా వెళ్ళిపోతున్నా హైదరాబాద్. మా వదినమ్మని తీసుకెళ్ళిపోతున్నాము. వాళ్ళ అబ్బాయిని వదిలి వాళ్ళ మమ్మీ రాదంట. వాళ్ళ మమ్మీని వదిలి వాళ్ళ చెల్లి రాదు. ఇక నేనంటే ఇక మా ఆయన కోసం వెళ్ళాల్సి వస్తుంది, తప్పదు. ఉండలేక అన్నయ్య దగ్గర వదినమ్మ దగ్గర ఏంటి వీళ్ళతో అనిపిస్తుంది. కానీ ఇక్కడికి వస్తే మాకు మా వదినమ్మతో అసలు ఫుల్ టైం పాస్. ఎన్ని వంటలు చేస్తుందో, ఎన్ని రెసిపీస్ చేస్తుందో, సూపర్ టేస్టీ డిషెస్ చేస్తుంది. సూపర్గా ఎంజాయ్ చేస్తాం. అసలు వద్దు అంటున్నా కూడా పెడుతుంది మా వదిన. అవునా? అవును. అందుకే ఇంత దుమ్లాగా ఫోటో వచ్చేసింది మా వదిన. వెళ్ళినాక చేసుకోవచ్చులే డైటింగ్, నా దగ్గర కుదరవు అని అంటుంది. అంతే కదా మరి, మన ఇంటికి వచ్చినప్పుడు మనం మంచిగా పెట్టాలిగా. వాళ్ళు ఎలా తింటారో ఏమో మరి. నేను పంపించాలి అంతే, అంతే. మంచిగా చూసి పంపించాలి అంతే. ఎంత బాగా చూసింది, మంచిగా. అసలు నాకైతే వెళ్ళాలని లేదు. వదినమ్మని అన్నయ్యని వదిలి ఉండిపో మరి, ఉండిపో. మా ఆయన ఉన్నారు కదా మరి. ఈరోజు పర్పస్ ఏంటంటే, మేము ఇప్పుడున్న పర్పస్ అచ్చా, ఇదే ఆ పర్పస్. పర్పస్ ఏంటంటే ముందు వెళ్ళిపోతున్నారు, అదే పర్పస్. సో అందుకని పర్పస్ఫుల్ గా ఈ పర్పస్ టీషర్ట్ వేసుకున్నాం. ఈ జాయ్ మిస్ అవుతుంది. అస్సలు ఆపుదే, మనకి కంటిన్యూగా మాట్లాడుతూ ఉంటది, టైం పాస్ అయిపోతుంది. అలా డల్ గా కూర్చున్నాం కూడా మన రూమ్ లోకి వచ్చి చక్కగా ఏం చేస్తున్నావు వదినమ్మా, ఏం చేస్తున్నారు ఏంటని కూర్చుని కబుర్లు ముచ్చటగా చెప్తుంది అనమాట. కబుర్లు సరే మా వాళ్ళు పిలుస్తున్నారు. సరే, మళ్ళీ మీట్ అవుతాం. బాయ్. బస్ స్టాండ్కి వెళ్తున్నావా లేకపోతే సంతకట్టే? బయట ఇచ్చారా? మరి ఉందా షెల్టర్ పైన? మరి మనకి ఇక్కడ ఇచ్చినా సరిపోతుంది. పట్టించుకుంటేదా అది కూడా కారు గట్లా పెట్టాడు, ఎట్లా పోతారు ఏమో. ఎంత టైం? 4 మరి వచ్చేస్తారు బస్సు రాదు. 4:30 ఉడిపి అట్లా 4:10. నది దగ్గర తీసుకెళ్దాం అనుకున్నా. వద్దులే, నడుపో. వద్దులే, టెన్షన్ పడుతుంది. వద్దులే. ఆడు ఇక్కడ 4:30 కానీ రాడు. ఫోన్ చేయాలి. ಹಲೋ ಸರ್, ನಮಸ್ಕಾರ. ಇದು ಸಂತಕಟ್ಟೆ ಹತ್ತಿರ ಇದ್ದೀವಿ.
ಹಲೋ, 4 ಹೊತ್ತು ಆಗ್ತದೆ ಉಡುಪಿ ಬರುವಾಗ. ಉಡುಪಿ ಬರುವಾಗ 4 ಹೊತ್ತು. ಅದೇ ನಾವ್ ಇಲ್ಲೇ ಬಂದಿದ್ದೀವಿ, ತೊಂದ್ರೆ ಇಲ್ಲ ಅಲ್ಲ ಸಂತಕಟ್ಟೆ. ಆಯ್ತು ಬಸ್ ಸ್ಟಾಪ್ ಉಂಟು ನೋಡಿ, ಅಲ್ಲಿ ಆಚೆಗೆ. ಎಲ್ಲಿ? ಯಾವ್ದು? ಅಲ್ಲೊಂದು ಚಿಕ್ಕದ ಬಸ್ ಸ್ಟಾಪ್ ಇದೆ, ಸಿಟಿ ಗಾಡಿ ಎಲ್ಲ ನಿಲ್ತದೆ. ಅದೇ ಟನ್ನೆಲ್ ರೋಡ್ ಇಂದ ಬರ್ತಾರಲ್ವಾ ಸಂತಕಟ್ಟೆಯಲ್ಲಿ, ಹೌದು ಕ್ರಾಸ್ ಆದ್ಮೇಲೆ ನಿಲ್ತೀನಿ. ಆಯ್ತು ಒಂದ್ 20 ನಿಮಿಷ ಆಗತ್ತಾ? ಈಗ ನಾವು ಉಡುಪಿಯಲ್ಲೇ ಇದೆ, ಸಿಟಿಯಲ್ಲೇ ಇದ್ದೇವೆ. సరే ఓకే సరే. ఇంక వెళ్ళిపోతున్నారు కదా అని చెప్పేసి ఈయనది ఒక్కసారిగా చూపిద్దాము, ఇంకా మళ్ళీ ఎప్పుడు వస్తారో ఏమో అని. ఇంకా లాస్ట్ మూమెంట్లో ఒక 10 మినిట్స్, అంటే ఇంటి దగ్గరలోనే ఉంటుంది ఇది, సో ఇంకొక 10 మినిట్స్ ఉంది కదా అని చెప్పి ఇంకా మేమైతే ఇక్కడికి తీసుకొచ్చాము. చూశారు, కాకపోతే అయినా కూడా వాళ్ళకి టెన్షన్గానే ఉంది, బస్ ఎక్కడ మిస్ అయిపోతారా ఏంటి అని. అండ్ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు చెప్పాలా తర్వాత చెప్పాలా అని నాకు డౌట్గా ఉంది. సరే ఇప్పుడే చెప్పేస్తాను. లాస్ట్ మూమెంట్లో బస్ వచ్చే మూమెంట్లో నా కెమెరాకి స్టోరేజ్ ఎక్కువైపోయింది, ఎందుకంటే ఎక్కువ వీడియోస్ తీస్తున్నాను కదా, సో మొత్తం అంతా కూడా స్టోరేజ్ ఎక్కువైపోయి సడన్గా ఆఫ్ అయిపోయింది. ఇంక నేను వెళ్ళేటప్పుడు షూట్ చేయలేకపోయాను. అండ్ ఇంకొకటి, ఆ కంగారులో కీర్తి బ్యాగ్ నా దగ్గరే ఉంది, సో నేను హ్యాంగ్ చేసుకున్నాను కదా, సో నా దగ్గరే ఉంది. వాళ్ళు ఇంకా బస్సు వచ్చిందని కంగారుగా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇంక సడన్గా బ్యాగ్ ఇలా చూసేసరికి బ్యాగ్ నా దగ్గర ఉండిపోయిందని చెప్పేసి ఇంకా మేమందరం కూడా టెన్షన్, నేనైతే ఫుల్ టెన్షన్ పడిపోయాను. వాళ్ళందరూ కూడా నన్ను చూసి నవ్వుతున్నారు, మా వాళ్ళంతా కూడా. ఇంకా జస్ట్ అప్పుడే వెళ్ళింది కాబట్టి చేసేసి ఇంకా బస్సు దగ్గరికి అయితే వెళ్ళి ఇంకా మేమైతే బ్యాగ్ అయితే ఇచ్చేసాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చూడండి, మా కన్వర్జేషన్ కూడా చాలా బాగుంటుంది చూడండి. బాగుంది కదా ప్లేస్, బాగుంది. కొంచెం దగ్గర అయితే నడుచుకుంటూ వచ్చి కొంచెం టైం స్పెండ్ చేస్తే బాగుంటుంది. ఇంకా అన్నీ ఇక్కడ నదిలే ఉంటాయిలే. మా వాళ్ళకి లొకేషన్ కనిపిస్తే చాలు, ఫోన్స్ బయటకు తీయాల్సిందే, క్లిక్ చేయాల్సిందే. అర్థమా? అంతేనా? ఏంటి అవును, ఒక సెల్ఫీ దిగుదాం అనుకున్నాగా, తగులుతున్నాయి. గైస్ రండి, కమ్ ఆన్. నవ్వుతున్నావే. బ్యాగ్ మర్చిపోయాము, ఇదిగో మళ్ళీ ఇప్పుడు చేస్తాం అనమాట. కీర్తమ్మ బ్యాగ్ మర్చిపోయాము, ఇప్పుడు మళ్ళీ ఫాస్ట్గా వెళ్తున్నాము. ఆపొద్దని చెప్పాము, మేమైతే ఇప్పుడు చేస్తున్నాం. చాలా ఫాస్ట్గా వెళ్తున్నాడు. కాల్ చేస్తూనే ఉన్నారు. అగో దాని ముందు అదే దాని సెంటర్ లో ట్రాఫిక్ ఉంటుంది, అక్కడ ఆగిపోతారు. బ్యారికేడ్ లో ఎవరే బాబు ఎట్ చేశారు సీట్ పెట్టు. సరే వెనక నుంచి పెట్టు, వెనక నుంచి ఇటీ నాకు పెట్టుకోండి. బ్యారికేడ్స్ వచ్చినాయి, మీ వెనకాల కూడా బోర్డు వచ్చింది. వెనకాలే ఉన్నాం, బ్రహ్మవరాలో ఉన్నారు ఇప్పుడు మీరు. ఇది ఎటా అట ఎట్ సైడ్ వెనకాల అంటే మిమ్మల్ని చేసి చెయ్యాలి, కనిపించాలని అర్థం తీయడానికి రాదు, తీయచ్చుగా, కట్టెని తీయచ్చుగా. వచ్చేసిన దాటేసాం కూడా.
దాటేసాం కూడా. దాటేసాం మరి ఎట్లా రైట్ 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 ఎక్కడ ఆగుతారు ఎదురా టోల్ గేట్ ఉంది. టోల్ గేట్ దాటాక ఓకే ఎందుకు ఆఫీస్ ఏ ఆపే బేబీ ఏమవుతుంది కట్ అయింది టోల్ గేట్ కట్ అయింది కదా ఆపే ఇక్కడ టోల్ గేట్ యువతల ఆపుతాం. యువతలన్నా ఆపొచ్చు. చింటూని రమ్మని అన్నీ తీసుకుంటారు. ఫైనల్లీ బస్ అయితే క్యాచప్ అయితే చేసేసాము. ఇంకా చాలా టెన్షన్ ఫీల్ అయ్యాము, చూసారు కదా మీరే. ఇంకా బస్ చూసేసరికి అమ్మయ్య దొరికింది బస్ అని చెప్పేసి అయితే హ్యాపీ ఫీల్ అయ్యాము. ఇంకా బ్యాగ్ లోపల కీస్ ఉన్నాయి, హోమ్ కీస్ ఉన్నాయి, తర్వాత చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ కూడా హ్యాండ్ బ్యాగ్లో అయితే క్యారీ చేస్తారు కదా, సో అన్నీ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నారు. ఇంకా టెన్షన్ అయితే వస్తుందన్నమాట. సో హోమ్ కీస్ ఉన్నాయి, అయ్యో ఎలాగని చెప్పేసి అయితే మేమైతే చాలా టెన్షన్ పడిపోయాము. ఫైనల్లీ అయితే రీచ్ అయిపోయాము. ఇంకా బస్ కూడా పక్కకు ఆపేసి ఇంకా కార్తీక్ అయితే ఇచ్చేస్తాడనమాట. ఇంక ఇక్కడితో నా వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. ఇంకా ఈ వ్లాగ్స్ ఇక్కడితో కూడా ఎండ్ అయిపోయినాయి అనమాట. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా మాది డైలీ రొటీన్ వ్లాగ్స్ అయితే కంటిన్యూ అవుతాయి. ఇక్కడితో వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్. బాయ్. అండ్ ఫస్ట్ టైం నా వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ టు సబ్స్క్రైబ్, సపోర్ట్ అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మాకు ఇంకా సపోర్టివ్గా ఉంటుంది. సో కామెంట్ అయితే చేసేసేయండి. ఇక్కడైతే ఇంకో చూడండి బ్యాగ్ అయితే ఇచ్చేస్తున్నాడు. సో చాలా హ్యాపీ అయితే ఫీల్ అయ్యారనమాట. ఇంకో ట్విస్ట్ ఏంటంటే నా ఫోన్ మళ్ళీ నేను అన్ని స్టోరీస్ అంతా డిలీట్ అయితే చేసుకుని ఇది ఎలాగైనా ఈ వీడియో షూట్ చేసి పెట్టాలి అని అనుకున్నాను. ఎందుకంటే వేరే వాళ్ళ ఫోన్లో తీసినా మళ్ళీ నా ఫోన్కి ఎడిటింగ్ అయితే అవ్వదు, అందుకని చెప్పేసి అయితే ఇంకా తీయలేదు వాళ్ళు వెళ్ళేటప్పుడు. కానీ ఫైనల్లీ ఇదైతే నేను వీడియో తీసుకోగలిగాను అండ్ మీరు ఇప్పుడైతే చూడగలుగుతున్నారు. బాయ్.